ఒకసారి ఆలోచించండి. ఒక మ్యాప్ మీద గీసిన ఒకే ఒక్క గీత ఏకంగా ఒక సామ్రాజ్యాన్నే కదిలించింది. అంతేకాదు, ఇండియా స్వాతంత్ర్య పోరాట గతిని కూడా మార్చేసింది. అవును, ఇది 1905 నాటి బెంగాల్ విభజన కథ. బ్రిటిష్ రాజ్ తీసుకున్న ఒకే ఒక వ్యూహాత్మక నిర్ణయం ప్రజల్లోంచి ఎంత పెద్ద శక్తిని బయటికి తీసుకొచ్చిందో మనమిప్పుడు చూద్దాం. ఇక్కడ మనం శోధించబోయే అస్సలు ప్రశ్న ఇదే. అంటే అధికారంలో ఉన్నవాళ్లు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే అది ప్రజల్లోంచి ఏకంగా ఒక చారిత్రాత్మక ఉద్యమానికి ఎలా దారితీస్తుంది? ఆ నిప్పురవ్వ వెనుక అసలు కారణాలేంటి? దాని ప్రభావం ఎంత దూరం వెళ్ళింది? సరే, ఈ మొత్తం కథను మనం 4 ముఖ్యమైన భాగాలుగా చూద్దాం. ఫస్ట్, ఆ విభజన ఎందుకు జరిగింది? దానికి సమాధానంగా వచ్చిన స్వదేశీ ఉద్యమం ఏంటి? ఆ తర్వాత కాంగ్రెస్లో ఎందుకు చీలిక వచ్చింది? ఇక చివరగా ఈ మొత్తం వ్యవహారం మనకు మిగిల్చిన వారసత్వమేంటో పరిశీలిద్దాం. రైట్, ఇక కథలోకి వెళ్దాం. అసలు ఈ గొడవంతా ఎలా మొదలైంది? ఆ బ్రిటిష్ వాళ్ళ ప్లానేంటి? ఫస్ట్ అదర్థం చేసుకుందాం. అప్పుడు సంవత్సరం 1905. అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఒక సంచలన ప్రకటన చేశాడు. అదేంటంటే బెంగాల్ ప్రావిన్స్ను రెండుగా విడగొడుచున్నామని. చూడండి, ఆ రోజుల్లో బెంగాలంటే ఏదో ఒక రాష్ట్రం కాదు, అది భారత జాతీయవాద ఉద్యమానికి గుండెకాయలాంటిది. మేధావులు, విప్లవకారులు అందరికీ అదొక కేంద్రమన్నమాట. ఇక్కడే ఉందసలు ప్లాన్. బ్రిటిష్ ప్రభుత్వం బయటకి చెప్పిన కారణమేంటంటే పరిపాలన చాలా కష్టంగా ఉందండి, అందుకే విభజిస్తున్నాం అని. కానీ అది నిజం కాదు. అది జస్ట్ పైకి చెప్పిన మాట. వాళ్ళ అసలు ఉద్దేశమేంటంటే హిందూ మెజారిటీ ఉన్న పశ్చిమ బెంగాల్ను, ముస్లిం మెజారిటీ ఉన్న తూర్పు బెంగాల్ను విడగొట్టడం. వాళ్ల ఫేమస్ విభజించి పాలించు పాలసీని ఇక్కడ అప్లై చేసి జాతీయ ఉద్యమాన్ని దెబ్బతీయాలనుకున్నారు. ఈ పరిణామాలు ఎంత ఫాస్ట్గా జరిగాయో చూడండి. జులైలో ప్రకటన రావడం, ఆగస్టులోనే కలకత్తాలో పెద్ద ఎత్తున నిరసన సభ జరగడం. ఇక అక్టోబర్ 16న విభజన అమల్లోకొచ్చిన రోజునైతే బెంగాల్ మొత్తం సంతాపదినంగా పాటించింది. అంటే ప్రజల స్పందన చాలా త్వరగా, అంతే ఆర్గనైజ్డ్గా వచ్చింది. సరే, బ్రిటిష్ వాళ్లు ఈ ఎత్తువేస్తే దానికి భారతీయులు వేసిన పై ఎత్తేంటి? ఇక్కడే స్వదేశీ ఉద్యమం మన కథలోకి ఎంటర్ అవుతోంది. ఈ ఉద్యమానికి ప్రాణం స్వదేశీ అనే ఒక్క మాట. అంటే మన దేశాన్నిది అని. ఇది కేవలం ఒక రాజకీయ నినాదం కాదు, అది ఒక జీవన విధానంగా మారిపోయింది. బ్రిటిష్ వాళ్లమీద ఆధారపడొద్దు, ఆర్థికంగా, సాంస్కృతికంగా మన కాళ్లమీద మనం నిలబడదాం అనే ఒక బలమైన పిలుపు అన్నమాట. ఈ ఉద్యమం చాలా క్లియర్ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళింది. మొదటిది, బ్రిటిష్ వస్తువుల్ని కొనకుండా వాళ్ల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం. రెండవది, మన దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించి మనమే స్వంతంగా తయారు చేసుకోవడం. ఇక మూడవది, బ్రిటిష్ చదువులకు బదులుగా మన జాతీయ పాఠశాలలు, కాలేజీలు పెట్టుకోవడం. అంటే ఒకవైపు నిరసన, మరోవైపు దేశ నిర్మాణం. ప్రజలు ఈ ఉద్యమంలో ఎలా పాల్గొన్నారంటే వీధుల్లోకి వచ్చి ఊరేగింపులు చేశారు, వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు, విదేశీ బట్టల్ని రోడ్లమీద వేసి తగలబెట్టారు. అంతెందుకు, రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపుతో హిందువులు, ముస్లింలు ఒకరికొకరు రాఖీలు కట్టుకొని మా మధ్య ఐక్యత ఉంది అని గట్టిగా చెప్పారు. ఇది కేవలం లీడర్స్ నడిపిన ఉద్యమం కాదు, ప్రతి ఒక్కరూ పాల్గొన్న ప్రజా ఉద్యమం. అయితే ఉద్యమం ఇంత బలంగా నడుస్తున్నప్పుడు దాని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలి అనే దానిపై భారత జాతీయ కాంగ్రెస్లోనే 2 వేర్వేరు అభిప్రాయాలు మొదలయ్యాయి. ఇది పార్టీలో ఒక పెద్ద సంక్షోభానికి దారితీసింది. ఇక్కడే కాంగ్రెస్లో 2 గ్రూపులు స్పష్టంగా ఏర్పడ్డాయి. ఒకవైపు గోపాలకృష్ణ గోఖలే లాంటి మితవాదులు. వీళ్ళేమన్నారంటే మనం శాంతియుతంగా వినతుల ద్వారా బ్రిటిష్ వాళ్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుందామన్నారు. మరోవైపు లాల్ బాల్ పాల్ అని ఫేమస్ అయిన అతివాదులు. వీళ్ళు ఆ వినతులు సరిపోవు, డైరెక్ట్ యాక్షన్ కావాలి, మనకు కావాల్సింది సంపూర్ణ స్వరాజ్యం అని గట్టిగా వాదించారు. ఉద్యమాన్ని బెంగాల్ నుండి మొత్తం ఇండియాకి విస్తరించాలని పిలుపునిచ్చారు. చూడండి, కేవలం 2 ఏళ్లలో పరిస్థితి ఎలా మారిపోయిందో. 1905లో అందరూ కలిసి ఉద్యమానికి సపోర్ట్ చేసిన కాంగ్రెస్ 1907 సూరత్ సమావేశానికొచ్చేసరికి మితవాదులు, అతివాదులుగా చీలిపోయింది. ఇది జాతీయోద్యమానికి పెద్ద దెబ్బ. ఐక్యత కోసం మొదలైన ఉద్యమమే చివరికి నాయకుల మధ్య అనైక్యతకు దారితీయడం ఒక రకంగా ఐరని. ఇక చివరి అంకానికి వచ్చేశాం. మరి స్వదేశీ ఉద్యమం తన లక్ష్యాన్ని సాధించిందా? ఒకవేళ సాధిస్తే దానికోసం మనం చెల్లించిన వెల ఏంటి?
సుమారు 6 ఏళ్లపాటు నిరంతరంగా జరిగిన పోరాటం, ఒత్తిడి, చివరికి 1911లో బ్రిటిష్ ప్రభుత్వం మెట్టుదిగింది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. ప్రజా ఉద్యమం ముందు బ్రిటిష్ సామ్రాజ్యం తలవంచాల్సి వచ్చింది. స్వయంగా కింగ్ జార్జ్ V బెంగాల్ విభజనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది స్వదేశీ ఉద్యమం సాధించిన ఒక అద్భుతమైన గెలుపు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆగండి, కథ ఎక్కడితో అయిపోలేదు. బ్రిటిష్ వాళ్లు ఒక చేత్తో గెలుపు ఇచ్చి మరో చేత్తో తమ ప్లాన్ మార్చారు. ఇక్కడే ఒక ట్విస్టుంది. అదే సంవత్సరం 1911లోనే మరో కీలకమైన ప్రకటన కూడా వచ్చింది. అవును, వాళ్లు తమ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. ఇదేదో ఊరికే చేసిన మార్పు కాదు. ఇది కూడా ఒక తెలివైన రాజకీయ ఎత్తుగడ. ఎక్కడైతే జాతీయవాద ఉద్యమం పుట్టిందో ఆ కలకత్తా ప్రాముఖ్యతను తగ్గించి తమ పవర్ సెంటర్ని వేరే చోటికి మార్చడం వాళ్ల ప్లాన్. సో ఫైనల్గా చూస్తే ఈ కథ మనకొక మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చింది. ఒకవైపు విభజన రద్దు కావడం ఒక పెద్ద గెలుపు. కాని మరోవైపు కాంగ్రెస్ చీలిపోయింది. రాజధాని మార్పుతో బెంగాల్ తన రాజకీయ ప్రాముఖ్యతను కోల్పోయింది. అంటే గెలుచాం, కాని ఆ గెలుపు కోసం ఒక పెద్ద మూల్యం చెల్లించాల్సొచ్చింది. మ్యాప్ మీద గీతనైతే చెరిపేశారు, కాని మనస్సుల్లో, రాజకీయాల్లో అది సృష్టించిన గీతలు మాత్రం అలానే ఉండిపోయాయి. అవి తర్వాత చాలా ఏళ్లపాటు మన దేశ రాజకీయాలను ప్రభావితం చేశాయి. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగేలా చేస్తుంది. ఒక ఉద్యమం యొక్క విజయాన్ని అది అప్పటికప్పుడు సాధించిన లక్ష్యంతోనే కొలవాలా, లేక అది మిగిల్చి వెళ్లిన లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ను కూడా లెక్కలోకి తీసుకోవాలా? ఆలోచించాల్సిన విషయమే.